అపర్ణ అయితే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక రుద్రాని వీళ్ళైతే టిఫిన్ ఏంటి అని అయితే చూస్తూ ఉంటారు. ఇడ్లీనా? ఇందులో కూడా ఇడ్లీనే ఉంది అని అంటే, అందులో కూడా ఇడ్లీనే ఉంటుందమ్మా అని శాంత అంటూ ఉంటుంది. ఈరోజంతా ఇడ్లీయేనా? రోజుకి 4, 5 రకాలు ఉంటాయి. అలాంటిది ఏకంగా ఇడ్లీ వండి పెట్టారేంటి? అప్పుడే బాగుండేవి. ఇప్పుడేంటి ఇలా తయారయింది అని చెప్పేసి రుద్రాని అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడే కాదు ఇక నుంచి ఇలానే ఉంటుంది. ఆహార పదార్థాలు వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు ఈ రోజు నుంచి నేనేం వండితే అవే తినాలి మీరు. మీరు నచ్చినట్లుగా డబ్బుని ఖర్చు పెడతాను, ఇచ్చేస్తానంటే నేను ఊరుకోను. డబ్బుని ఖర్చు పెట్టనివ్వను, ఆహారాన్ని వృధా పోనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి రుద్రాని, ధాన్యలక్ష్మి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఏంటి నీ పెత్తనం ఎక్కువైపోతుంది అనంటే, ఈరోజు నుంచి నేను ఇలానే చేస్తాను. నచ్చితే తినండి, లేకపోతే లేదు అని చెప్పేసి కావ్య అయితే చాలా గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మరీ ఘోరంగా ప్రవర్తిస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక కావ్య ప్రవర్తన చూసి అపర్ణ అయితే, ఏంటి నువ్వు ఆహారం పెట్టే విషయంలో అస్సలు జంకని దానివి, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వేదో విషయానికి బాధపడుతున్నావు. ఏదో ఇది ఉంది. దీని వెనకాతల ఏదో లేకపోతే మాత్రం ఇలా జరుగుండదు అని చెప్పేసి అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. అమ్మో! ఇప్పుడు కావ్య మా అమ్మకి నిజం చెప్పేస్తుందా ఏంటా అని అయితే రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అపర్ణదేవి అడిగిన దీనికి కావ్య ఏం చెప్పాలో తెలియక అలా తలదించుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఏం చెప్తుందో అని షాక్ అవుతూ ఆ రాజు అయితే చూస్తూ ఉంటాడు. అపర్ణ అయితే కావ్య కాసి అలా చూస్తూ ఉండిపోతుంది.